దేహమే దేవుని యొక్క ఆలయం. చాలామంది మన దేహాలను పాడు చేసుకుంటున్నారు, బ్రతుకును పాడు చేసుకుంటున్నారు. ఈ దేహానికి దేవుడు పరిశుద్ధంగా ఉండాలని ఆశపడితే ఈ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు, చూపులను అపవిత్రపరుచుకుంటున్నారు, ప్రవర్తన అపవిత్రపరుచుకుంటున్నారు, మాటను అపవిత్రపరుచుకుంటున్నారు. ప్రభు నివసించవలసిన ఈ దేవాలయంలో వేరే అపవిత్రతకు చోటు ఇచ్చి ప్రభువుని నివసించకుండా చేస్తున్నారు. దేవుని ఆలయమును పాడు చేయువాడిని దేవుడు పాడు చేస్తాడని బైబిల్లో రాయబడింది. నువ్వు దేవుడు ఆలయమును పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. చాలామంది జీవితాల్లో అనారోగ్యాల గుండా వెళ్ళడానికి, చాలామంది కష్టాల గుండా వెళ్ళడానికి, నష్టాల గుండా వెళ్ళడానికి గల కారణము అపవిత్రమైన అలవాట్లు. ఎప్పుడైతే వీరు ఈ విధంగా జీవిస్తున్నారో వారి జీవితంలో కష్టాలను తెచ్చుకుంటున్నారు, ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. ప్రభు లేఖనం స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నీ దేహము దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయాన్ని కాపాడుకో.